హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు నేపాల్ బార్డర్ అయితే దాటి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టూర్ కాశీకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మేము చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, కాశీకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వారణాసికి వెళ్ళంగానే నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది ఫ్రెండ్స్. వారణాసిలో ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మొత్తం నేను కూడా రీల్స్ అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. వారణాసిలో చూడండి ఫ్రెండ్స్, మా బస్సు అయితే ఒకటి ముందైతే వెళ్తుంది, ఒకటి వెనకాల అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. నేరుగా ఇప్పుడు వారణాసి ఫ్రెండ్స్. వారణాసి నుంచి ఇంకా అయోధ్య నుంచి ఇంకా హోమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వచ్చే ఫుడ్ కానీ ఆగాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ కాశీకి వెళ్ళే దావలో ఫుడ్ కానీ ఆగితే మళ్ళీ ఇంకో రిస్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ మాకు. ఇక్కడైతే ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ బీహార్లో. అందుకని 2 బస్సులను అయితే ఆపేశారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ 5కి మూవ్ చేస్తా అన్నారు ఫ్రెండ్స్ బస్సుని పోలీసు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, కాశీ వారణాసి రోడ్డు అయితే ఎలా ఉందో. ఇక్కడ నుంచి కొద్దిగా ముందరకైతే గైడ్ని పెట్టుకొని వెళ్తాం ఫ్రెండ్స్. మేము మణికంఠ ఘాట్ దగ్గరికి అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇంకా షిప్లో వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి ఫ్రెండ్స్, రోడ్లన్నీ ఎలా ఉన్నాయో వారణాసిలో. చూడండి ఫ్రెండ్స్, మా వస్తువులు 2 అయితే ఈ సైడ్ అయితే ఆగున్నాయి ఫ్రెండ్స్. ఆ పక్కే మేమైతే హోటల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ ఫ్రెండ్స్, రోడ్ అయితే ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ 6 ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాను. నేనే వీడియోకే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా అలా వీడియో తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఒక తాత అయితే ఇప్పుడే బస్సు దిగాడు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు అయితే అలా ఉందో. ఇక్కడ నుంచి అయితే షార్ట్ కట్ దావ అయితే ఉంది ఫ్రెండ్స్. మణికంఠ ఘాట్ దగ్గరికి కొద్దిసేపట్లో ఘాట్ దగ్గరికి అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, జూమ్ చేశాను కదా, అదే ఫ్రెండ్స్ మా హోటల్. మా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, గుర్రాల చేత ఎలా కష్టం చేపిస్తున్నారు. వీళ్ళు మనుషులు మైపున్నారు. 3 గుర్రాలు పెట్టేసుకున్నాడు ఫ్రెండ్స్. ఒక అతను వాటి చేత మోపించేస్తున్నాడు. 12 కల్లా ఇంకొక అటు పోయి దర్శనం చేసుకొచ్చే కల్లా ఇసుకల్లా ఏమీ లేదు ఫ్రెండ్స్. 2 టొక్కలు ఎత్తేస్తున్నారు అతను ఇసుక మొత్తం. చూడండి.